హ్యాపీనెస్ ప్రతి మనిషి కోరుకునే సాధారణ కోరిక. తానెప్పుడు సుఖంతో ఆనందకరమైన జీవితం కొనసాగించాలనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కావడం లేదు. అసలు ప్రపంచంలో ఎన్ని దేశాల ప్రజలు ఆనందంగా ఉన్నారు? ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏం చెప్తుందో ఓసారి చూద్దాం. సుఖ దుఃఖాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగం. అయితే ప్రతి మనిషి సుఖంగా సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ సంతోషం అందరికీ దక్కడం లేదు. సమస్యలు, బాధలు జనాలకు సంతోషం, ఆనందాలను దూరం చేస్తున్నాయి. ఇందులో మనమే కాదు, మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా ఓ ప్రధాన కారణం. 155 దేశాల్లో ఏ దేశాల ప్రజలు హ్యాపీగా ఉన్నారనే దానిపై ఓ నివేదికను రూపొందించింది ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ప్రపంచ సంతోషకర దేశాల జాబితాను రిలీజ్ చేసింది. ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న దేశంగా నార్వే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 3 ఏళ్లుగా హ్యాపీనెస్ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది నార్వే. చిట్ట చివరి స్థానంలో సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ నిలవగా భారత్ 122వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది 118వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 4 స్థానాలు వెనకబడింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు బాగుండటంతో డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి ఉత్తర ఐరోపా దేశాల్లో జనాలు సంతోషంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. సంతోషకర దేశాల్లో చైనా 79వ స్థానం, పాకిస్తాన్ 80వ స్థానం, నేపాల్ 99వ స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 110, శ్రీలంక 120వ ప్లేస్లో నిలిచాయి. వీటన్నింటికంటే భారత్ వెనకబడి ఉంది. ప్రజల తలసరి ఆదాయం, భద్రత, ఆరోగ్యకర జీవితం, కోరుకున్నది ఎంచుకునే స్వేచ్ఛ, అవినీతితో పాటు ఇతర అంశాల ఆధారంగా నివేదిక రెడీ చేశారు. వ్యక్తిగత అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు. సమస్యలు తక్కువగా ఉన్న దేశాల్లోనే ప్రజలు హ్యాపీగా ఉంటున్నట్లు నివేదికలో చెప్పారు. ప్రభుత్వాలు, ప్రజలు ఎవరి పని వాళ్లు చేసుకుంటున్న దేశాల్లోనే జనం ఆనందంగా ఉంటున్నారంటోంది ఐక్యరాజ్య సమితి నివేదిక.